నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మరలా మీరు నోట్బుక్ పెన్ పెట్టుకోండి, సిస్టమ్ ల్యాప్టాప్ ఉంటే రెడీ చేసి పెట్టుకోండి, ఓపెన్ చేసి పెట్టుకోండి. స్క్రీనర్.inలోకి వెళ్ళండి. మళ్ళీ స్క్రీనర్.inలోకి వెళ్ళి మీరు అక్కడ ఏవైతే ఉందో మళ్ళీ వాచ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఏదైతే గ్రూప్ ఉందో నా గ్రూపు ఎవరైతే లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్లోకి వెళ్ళినాక ఈ వాచ్ లిస్ట్లో ఏదైతే మనము కంటెంట్ ఉందో, ఏదైతే మనము చూద్దామనుకున్నామో ఆ కంటెంట్కి వెళ్ళి క్లిక్ చేయాలి. కాకపోతే ఇది మీకు సేమ్ మరలా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు రావు. కాబట్టి మీకు ఏదైనా అనిపిస్తే మీరు నాకు మెసేజ్ పెట్టి అది చేస్తే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాము. ఈ ఫీచర్స్ మా దాంట్లోనే ఉంటాయి, మేము సేవ్ చేసి ఉన్నాము ఆల్రెడీ అన్ని కంపెనీలకి, అన్ని సెక్టార్లకి. కాబట్టి మేము ఏది క్లిక్ చేయగానే ఆ స్కాన్ చేసి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు నవరత్నాల గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. నవరత్నాలు ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే. నవరత్నాలు కూడా సేమ్ మళ్ళీ దీంట్లో సీరియల్ మనం ఆల్ఫాబెటికల్ కావాలంటే ఆల్ఫాబెటికల్ వస్తుంది. ఆల్ఫాబెటికల్లో మనం క్లిక్ చేస్తే ఇలా ఏదైతే కంపెనీలు ఉన్నాయో BPCL, భారత్ ఎలక్ట్రానిక్స్, కంటైనర్ కార్పొరేషన్, ఇట్లా అనమాట ఆల్ఫాబెటికల్. ఎన్ని ఉన్నాయి? నవరత్నాలు 17 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లిక్ చేస్తే లో ప్రైస్ నుంచి మనకు MTNL ఉంది 23.70 పైసలు, NBCC ₹40.05. మళ్ళీ సపోజ్ బుక్ వాల్యూ క్లిక్ చేస్తే బుక్ వాల్యూని హై నుంచి లో తీసుకుంటుంది అన్నట్టు. బుక్ వాల్యూ హై ఏది ఉంది? 492 HAL, తర్వాత 269 అలా తీసుకుంటుంది. లో నుంచి హై అంటే అసెండింగ్ డిసెండింగ్, లో టు హై, హై టు లో, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఐఐలు హోల్డింగ్స్ హై ఉన్నది తీసుకోమంటే హై నుంచి తీసుకుంటుంది, లో నుంచి హై తీసుకోమంటే లో నుంచి హై తీసుకుంటుంది. మరలా ఇక నేను మళ్ళీ ఇప్పుడు ఇలా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్తే నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్లు, డివిడెండ్ ఎంత ఇస్తుంది, డివిడెండ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, అన్సెక్యూర్డ్ లేని ఎంత ఉంది, 52 వీక్ హై, ఆల్ టైమ్ హై, లో, కరెంట్ మార్కెట్ ప్రైసు, రిటర్న్ ఆన్ ఈక్విటీలు, ROEలు, ROCEలు, ఇలా మనము ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఇవన్నీ మనము గమనించవచ్చు. అయితే జనరల్గా మనము ఫస్ట్ చూడవలసింది ఏంటిదంటే నెట్ ప్రాఫిటే చూస్తాం. మనం మిగిలినవన్నీ చూస్తాం, కానీ మెయిన్ చూడవలసింది నెట్ ప్రాఫిట్. లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎక్కడ ఉందో చూద్దాము. ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చి హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 2021, ఇంకొక నెట్ ప్రాఫిట్ వచ్చి రాబోయే సంవత్సరానికి 21-22 మార్చికి. అంటే రాబోయే సంవత్సరాన్ని ఏమంటామంటే మనం TTM అంటాం, ట్రయలింగ్ ఫర్ 12 మంత్స్. అంటే పోయిన సంవత్సరానికి వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనేది అది ఎలా తెలుస్తుంది అంటే సాఫ్ట్వేరే చేస్తుంది. జనరల్గా క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, 9 months రిజల్ట్స్ 3 క్వార్టర్లని డివైడెడ్ బై చేసి 4th quarter యాడ్ చేసి ఇచ్చేది యాన్యువల్. అదే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటూ 4 చేస్తుంది సిస్టమే, మనం కాదు. ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు అనేది ఎగ్జాంపుల్. ఇంకా ఏంటిది అంటే ఈ TTM అంటే మన చైతన్య, నారాయణ కాలేజీలు ఉంటాయి. ఈ కాలేజీలు ఏం చేస్తాయి? వీక్లీ టెస్టులు, ఫోర్ట్నైట్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, క్వార్టర్లీ టెస్టులు పెడుతూ ఉంటాయి. పెట్టడం వల్ల ఏం జరుగుద్ది? ఏ స్టూడెంట్ బాగా యాక్టివ్ ఉన్నాడో, ఏ స్టూడెంట్కు ద్వారా మంచి మార్కులు వస్తాయో వాడే ర్యాంకులు తెస్తాడని దాన్ని బట్టి ఎలా అయితే డిసైడ్ చేస్తారో వాళ్ళు, మనం కూడా క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, 9 months రిజల్ట్స్ని బట్టి యాన్యువల్లో ఏ కంపెనీ ఎంత రిజల్ట్స్ వస్తుందనేది సాఫ్ట్వేర్ చెప్తుంది. ఇక ఇప్పుడు మనకు చూద్దాము. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూడాలి. ఉదాహరణకి పవర్ గ్రిడ్ ఉంది. లాస్ట్ ఇయర్ 12,000 వస్తే ఈ సంవత్సరం 16,000 వస్తుంది. ఇక్కడ BPCL తక్కువనే ఉంది, 16,000కి 19,000 ఇలా చూడాలన్నట్టు. NMDC ఉంది, పోయిన సంవత్సరం 6,000 వస్తే ఈ సంవత్సరం 10,000 వస్తుంది. ఇక కొన్ని అంటే తగ్గుతూ ఉంటాయి మనం చూడొచ్చు. మ్యాక్సిమము బాగా వచ్చినాయి అంటే మనకి పెద్దగా ఇవే ఉంది. పవర్ గ్రిడ్ ఒకటి 12,000కి 16,000 ఉంది. తర్వాత NMDC ఒకటి 6,000 చిల్లరకి 10,000 చిల్లర ఉంది. ఈ రెండు నవరత్నాల్లో 2 రత్నాలు మంచి రత్నాలు. ఎవరెవరు? NMDC ఒకటి
పవర్ గ్రిడ్ ఒకటి, ఈ రెండు. ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ యూనిటే, ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే. ఇవన్నీ ప్రమోటర్ ఎవరైతే ఉండరో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతోటే ఉంటుంది. తర్వాత వీటిల్లో ప్లడ్జులు ఉండవు. మనం మళ్ళీ నెక్స్ట్ పీఈలు, ఇండస్ట్రియల్ పీఈలు, సెక్టార్ పీఈలు, అదర్ ఇన్కమ్లు అవన్నీ కూడా చెక్ చేయొచ్చు మనం, అంటే పారామీటర్స్. కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనం అంత డిస్కస్ చేయడానికి వీలు కాదు. కాకపోతే కొన్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలిగా, ఎన్ఎండిసి పవర్ గ్రిడ్ నవరత్నాల్లో 2 రత్నాలు దొరికినాయి. ఈ 17 రత్నాల్లో ఈ సంవత్సరానికి రేపు మార్చి వరకు ఈ 2 రత్నాలు పవర్ గ్రిడ్ ఎన్ఎండిసి తగ్గితే కొనుక్కోమని చెప్పటం సింపుల్గా. ఏమేంటి, పవర్ గ్రిడ్, ఎన్ఎండిసి. ఇక మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి మరి? మార్కెట్ రోజు ఒకరోజు ఉక్రెయిన్ అంటారు, ఒకరోజు ఇన్ఫ్లేషన్ అంటారు, ఒకరోజు క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందంటారు, ఒకరోజు అమెరికాలో వడ్డీ రేట్లు అంటారు, ఒకరోజు మన దగ్గర F&O క్లోజింగ్ అంటారు, ఒకరోజు ఎలక్షన్స్ అంటారు మన ఇండియాలో, ఒకరోజు సెలవు అంటారు. ఇలా అంటుంటే మరి తెలవదు ఎక్కడ కనాలి ఎప్పుడు. మళ్ళీ ఎమ్మటే ఏం చేయాలి, ఈ స్క్రిప్టులు మనం గుర్తుపెట్టుకొని దృష్టిలో ఉంచుకొని నేను మళ్ళీ ఇంకో వెబ్సైట్కి వెళ్తున్నా. ఇన్ట్రేడింగ్ వ్యూ అనే వెబ్సైట్ ఉంది. ఇన్ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి ఇక్కడ మీరేం చేయాలి, మళ్ళీ ఇక్కడ పవర్ గ్రిడ్ ఎంటర్ చేయండి. పవర్ గ్రిడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి ఎన్ఎండిసి క్లిక్ చేయండి. ఎన్ఎండిసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఏవైతే ఓకే, ఇక్కడ చూడండి పవర్ గ్రిడ్ క్లిక్ చేయండి. పవర్ గ్రిడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు పవర్ గ్రిడ్ బయలోకి వచ్చింది. వీడు రేపు కూడా పెరుగుతాడని అర్థం. ఇట్లా ఏదైతే గ్రాఫ్ ఉందో మళ్ళీ ఈ గ్రాఫ్లో కూడా ఫీచర్స్ ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, లాగిన్ అవ్వాల్సిందే. లాగిన్ అయినాక ఇండికేటర్స్ ఏవైతున్నాయో 1000+ ఉంటాయి ఇండికేటర్స్. సరే నేనేదో 1-2 పెట్టి మీకు చూపిస్తున్నాను, మీకు చూసుకోవచ్చు. తర్వాత పవర్ గ్రిడ్ పెరుగుతుంది, ఎన్ఎండిసి పడుతూ వచ్చింది. మళ్ళీ ఎక్కడైతే రివర్స్ అయిపోతుందో, అంటే గ్రీన్ రెడ్ ట్రాఫిక్ రూల్సే. గ్రీన్ అంటే పాజిటివ్ వెళ్ళిపోమని, రెడ్ అంటే నెగిటివ్ పడుతుందని అర్థం. ఈ రెడ్ పడ్డంత వరకు పడి ఎన్ఎండిసి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర యూటర్న్ తీసుకుంటుంది, వి షేప్లో వస్తుంది. అక్కడ మళ్ళీ బై వస్తుంది. అది బై రాగానే మీరు మామూలుగా ఎంటర్ అవటం, సింపుల్. ఇంకేం లేదు దీంట్లో, పెద్ద బుర్రంతా చించక్కర్లే. కాకపోతే ఏంటంటే తెలవాలి, ఆ ఫీచర్స్ ఏందో తెలవాలి, అది ఏం చేస్తుందో తెలవాలి, అది ఎక్కడ ఎంటర్ అవ్వమంటుందో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంటుందో తెలవాలి. అంతే సింపుల్గా అవి తెలుస్తున్నాయి అంటే మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది ఎన్ఎండిసికి సంబంధించిన అటువంటిది. మీకు ఇలా ప్రతి స్క్రిప్ట్ని మీరు ఫాలో అవ్వచ్చు, ప్రతి స్క్రిప్ట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా ఇది నవరత్నాకి సంబంధించిన ఒకటి. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీ దాంట్లో ఇవి రావు. మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే తర్వాత మీరు కాంటాక్ట్ చేస్తే ఎప్పుడైనా సరే మెసేజ్ పెట్టండి. ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే ఆఫ్టర్ 6:30కో 7కో కాల్ చేస్తే వీలు చూసుకొని నేను మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ మీకు మళ్ళీ ఫీచర్స్ ఎనీ డేస్ తీసుకొని చేయించేస్తా. ఇది ఒక ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. అంతే తప్ప ప్రాఫిట్ కానీ లాస్ కానీ మీదే. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్. షేర్ మార్కెట్ అనేది ఏ రోజు ఏం జరుగుతుందో గెస్ చేయొచ్చు తప్ప కన్ఫామ్గా అనేది కాదు. కాబట్టి ఇదంతా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరే నేర్చుకోవాలి, మీరే ట్రేడింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.